దుఃఖాల పాలవుతాడు. ఆ చివరికి నరకం పాలే అయిపోతాడు. ఈరోజు విషయం ఏమున్నదంటే, మానవుని కంటే గొప్ప ఏమున్నది? 84 లక్షల జీవులల్లా 84 లక్షలు జీవులు. ఇవి 84 లక్షల జీవులని అంటున్నారు. అది బాగా తప్పున్నది. 4 రాశిలు, 4 అర్రలు. ఏమి? ఒకటి మానవుడు, ఒకటి పశువు, ఒకటి పక్షులు, ఒకటి కిమ్మకిటకాలు. అర్థమైందా? ఒకటి మంచి మానవుడు, రెండో పశువులు, మూడో పక్షులు. పశువులు అంటే 4 కాళ్ళయి, పక్షులు అంటే లేచేటి కొంగలు, కాకులు, పిట్టలు, మరి కిమ్మికిటకాలు. ఇవి 4 రాశిలవు. ఇవి 4 రాశులు అంటే 4 అర్రలు. ఇవి 4 అర్రల్ని 84 లక్షలు చేసిండు. 84 లక్షలే కరెక్ట్ చేయాలి. మరి అలా 1000 ఎక్కువ ఉండద్దు, తక్కువ ఉండద్దు, 100 కూడా ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. కరెక్ట్ 84 లక్షలే చేయాలా? అందుకు ఇవన్నీ కల్పన అన్నమాట. 4 అర్రలే సత్యమైన మాట. 84 లక్షలని 4 అర్రలే, అవిటినే 84 లక్షలు పెట్టించింది. తెలిసా? చెప్పిన కదా, ఒకటి మనిషి ఒక జాతి, రెండో పశువులు, మూడో పక్షులు, 4 కిమ్మకిటకాలు. ఇవే సత్యం. ఇలా పశువులు ఎన్ని రకాలు ఉన్నాయి, కిమ్మకిటకాలు ఎన్ని రకాలు ఉన్నాయి, అవిటి గణితం చేసిన వాళ్ళు అవన్నీ తుప్పలు ఉన్నాయి. అవిటి గణితాలు తుప్పలు ఉన్నాయి. 4 అర్రల జీవులే సత్యము. అయితే ఈ 4 అర్రల జీవులల్లా ఈ మానవుడే సర్వశ్రేష్టమైన జీవుడు. మానవుని విడిస్తే వల్ల